వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆగస్టు 17వ తారీఖున శని త్రయోదశి వస్తుందండి. నిజానికి ఈ మాసంలో 2 శని త్రయోదశులు ఉన్నాయి. అయితే 17వ తారీఖున ముందుగా మనకి శని త్రయోదశి వస్తుంది కాబట్టి ఆ రోజున ప్రత్యేకించి వారి జాతకంలో శని ప్రభావం ఉన్నవాళ్ళు ఎటువంటి పూజలు చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆ ప్రభావం తగ్గుతుంది, ఈ వివరాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఆగస్టు 17వ తారీఖున శని త్రయోదశి. సాధారణంగా జాతకాల్లో చూస్తూ ఉంటాం, ఏదో ఒక రకంగా శని ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం కుంభరాశి వారికి ఏలనాటి శని ఉంది. అలాగే కంటక శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా వింటూ ఉంటామండి. కంటక శని అంటే ఏంటి, ఏ రాశి వారికి ఉంది, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వివరిస్తారా? కంటకములు అని అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారము కేంద్రములమ్మ. అంటే 1, 4, 7, 10 స్థానాలు జన్మ రాశి నుంచి అవి కంటక స్థానాలు. ఒక్కొక్క రాశికి అది ప్రభావితం పెరుగుతూ ఉంటుంది. అంటే 1వ రాశి వారి కంటే 4వ స్థానము బలమైంది, 4వ స్థానం కంటే 7వ కేంద్ర స్థానం బలమైంది, 7వ కేంద్ర స్థానం కంటే 10వ కేంద్ర స్థానం బలమైంది. కాబట్టి ఈ 10వ కేంద్ర స్థానం బలమైనటువంటి దాన్ని కంటక దోషముగా చెప్పబడుతుంది. అంటే దీన్ని శని ప్రభావం ఉన్నటువంటి రాశులుగా చూసుకోవాలి. అయితే శని సంచారం చేస్తున్నటువంటి రాశిని అనుసరించి శని దోషం ఏ రాశిలో వారికి ఉందో మనకు చెప్పడం జరుగుతుంది. ఈ శని కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క కంటక శని దోష ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. వృషభ రాశిలో కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి మరియు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క కంటక శని దోష ప్రభావం అనేది ఉంటుంది. అంటే కంటకము అని అంటే మనకు బాగా అర్థం తెలవాలంటేనమ్మా, కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే ఒక్కొక్క అడుగు ఎంత బాధగా వేస్తామో ఈ యొక్క కంటక శని దోష ప్రభావం ఉన్నటువంటి గురైనటువంటి రాశి వాళ్ళు చేసే ప్రయత్నంలో అంత ఇబ్బందులు ఎదుర్కొంటారని మనకు శాస్త్రం చెప్పబడుతుంది. నిత్య జీవితంలో వారు చేసే ప్రతి పనిలోనమ్మా. అయితే శని ప్రభావానికి గురైనటువంటి వాళ్ళకి గమనించుకున్నట్లయితే శని పాలితము, గురుపాలిత రాశులు ఉన్నాయి. వృషభ రాశి శని పాలితంలో వస్తుంది కాబట్టి ఈ శని పాలితంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా కొంతవరకు ఇబ్బందులు తగ్గుతాయి. ఎందుకంటే శని అధికారి అయ్యాడు కాబట్టి. పైగా ప్రస్తుతం గోచారీత్యా శని వక్రించినటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి లాభము, యోగము, అలాగే కష్టములు, నష్టములు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటాయి. ముఖ్యంగా పాపగ్రహాలైనటువంటి శని, కుజ, రవి, రాహుకేతులు వీళ్ళు ప్రధానంగా ఏంటనంటే తాము ఉన్నటువంటి రాశి కంటే తాము ఏ రాశిని వీక్షిస్తాయో, ఏ భావాన్ని వీక్షిస్తాయో ఆ భావానికి కీడు చేస్తాయి. ముఖ్యంగా గమనించుకుంటే ఈ యొక్క శని కుంభరాశిలో ఉండి తృతీయ స్థానముతో వృషభ రాశి వారికి 12వ స్థానాన్ని, అలాగే చతుర్థ స్థానాన్ని మరియు సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశులు అనగా ఈ యొక్క భావాలు ఇంపాక్ట్ అవుతాయి శని ప్రభావం వల్ల అని చెప్పబడుతుంది. గారు, కంటక శని ఇప్పుడు ఏళ్ళనాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఉంటుంది. మరి కంటక శని ఎన్ని ఏళ్ళు ఉంటుంది? 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ప్రస్తుతం శని భవిష్యత్తులో అనగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో మారుతున్నాడు కాబట్టి ఇంకా ఈ సంవత్సరం 2024 సంవత్సరం మొత్తం కూడా కంటక శని ప్రభావం ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది. కాబట్టి సంబంధించినటువంటి పరిహారాలు గనక పాటించుకుంటే మిగిలిన కాలం ఏదైతే ఉంటుందో అది కాస్త ఆనందదాయకంగా మనము కష్టపడుతున్నప్పటికీ దాని యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతాం. అయితే వృషభ రాశి వారికి కంటక శని ఉందంటున్నారు కాబట్టి వారు ప్రత్యేకించి ఈ 17వ తారీఖున వస్తున్నటువంటి శని త్రయోదశి రోజున ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి? పరిహారాలు చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకనంటే మనం అనారోగ్యం చేస్తే డాక్టర్ని ఎట్లా సంప్రదిస్తామో మన గోచార రీత్యా, మన జాతక రీత్యా వచ్చేటువంటి సమస్యలకి ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలమ్మా. ప్రతి మానవుడు చేసుకోవాల్సిందే. ప్రతి మతంలో కూడా ఉన్నాయి. కేవలం మనం ఏదో మూఢనమ్మకంగా మనం చెప్పట్లేదు. కాకపోతే ఈ పరిహారాలు చేసుకునేటువంటి ముందు ఏ ఏ విధంగా ప్రభావితం అవుతాయి వృషభ రాశి వారికి తెలుసుకుందాం. ముఖ్యంగా శని దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి దశమం అంటే ఏం చెప్తుందమ్మా? వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, కీర్తి ప్రతిష్టలు, ముఖ్యంగా చేసేటువంటి ప్రయత్నం. ప్రతి మనిషి రోజు ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఆ ప్రయత్నంలో ఏదో ఒక రకంగా ఆ ప్రయత్నంలో లాభం కలగాలి.
ఈ యొక్క శని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో భాగంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా చతుర్థ స్థానం, సప్తమ స్థానం, వ్యయ స్థానం ఇంపాక్ట్ అవుతుంది. చతుర్థం ఏం చెప్తుంది? గృహము, స్థిరాస్తులు, అలాగే తల్లికి సంబంధించింది, వాహనానికి సంబంధించింది, ముఖ్యంగా సంతృప్తి. ఇక్కడ ఇవన్నీ కూడా లింక్ అవుతాయమ్మా. అంటే ఈ ప్రయత్న స్థానంలో ఉండి వృషభ రాశి కాబట్టి ఈ లింకప్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఇక్కడ చతుర్థం సంతృప్తి అంటే ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో లాభం కలిగితే సంతృప్తి కదా. ఆ ప్రయత్నం కేవలం 7th కూడా లింక్ ఉందన్నమాట ఇక్కడ. అంటే వృషభ రాశికి 7వ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే ఏంటి? 7వ స్థానం భాగస్వామి. జీవితాన్ని పంచుకుంటే జీవిత భాగస్వామి, వ్యాపారాన్ని పంచుకుంటే వ్యాపార భాగస్వామి, లేదా మనం ఎవరితో కలిసి పని చేస్తుంటామో వాళ్ళతో వచ్చేటువంటి ఇబ్బందులు, సమస్యలు, అలాగే మంచి చెడు, ఇవన్నీ కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి ఒక మనిషి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఇక్కడ 12వ స్థానం అని అంటే ఏంటి? నిద్ర, శయ్యాసుఖము, అలాగే ఖర్చులు, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు, చేసే ప్రయత్నంలో ఆటంకాలు, ఇవన్నీ సూచిస్తాయి. కాబట్టి ఈ వృషభ రాశికి దశమ స్థానంలో శని సంచారం చేస్తూ తృతీయ, సప్తమ, దశమ దృష్టితో ఈ స్థానాలు వీక్షణ చేస్తున్నాడంటే ఈ ప్రయత్నానికి ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అమ్మా. అంటే ఒక ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే ఎదుటి వాళ్ళతో లింక్ ఉంటుంది. ఆ ప్రయత్నంలో లాభాన్ని కూడా పొందాలి. ఆ లాభాన్ని సూచించేటువంటిది వ్యయస్థానం, లాభము, నష్టము. అలాగే ఆ ప్రయత్నం ద్వారా కలిగేటువంటి సంతోషము, సంతృప్తి చతుర్థ స్థానం. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టే కంటక శని దోష ప్రభావం వృషభ రాశి వారికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క 17వ తారీఖు రోజున ఈ యొక్క శని త్రయోదశి మనకు ఉదయం 8:03 ప్రారంభమవుతుందమ్మా. కాబట్టి సాయంకాల సంధ్యా సమయంలో ఈ యొక్క త్రయోదశి తిథి ఉంటుంది. కాబట్టి అమూల్యమైనటువంటి తిథి. ముఖ్యంగా సాధారణంగా ఉదయం పూట ఉంటుంది త్రయోదశి, సాయం సంధ్యా సమయంలో ఉండదు. త్రయోదశి పూర్తిగా సంధ్యా సమయంలో ఉంటుంది. కాబట్టి ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అనగా కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్ర సంజాతులకి దోష పరిహారార్థమే మా పీఠం ఆధ్వర్యంలో 17వ తారీఖు రోజున సాయంకాలం సంధ్యా సమయంలో సుమారు 4 గంటలకి ప్రారంభమవుతుంది ఈ యొక్క శనిదోష నివారణ పూజలు. అనగా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలకి 18 రకాల హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో మా ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేయండి. ఇక పరిహారాల్లో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు పరిహారాల్లో భాగంగా ఏం చేయాలనంటే ఉదయం పూట ఎట్లాగా ఉంది కాబట్టి ఆ రోజున ఉపవాస నియమాన్ని పాటించండి. ఉదయం నుంచి ముఖ్యంగా ఉదయం 8 గంటల తర్వాత త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. కాబట్టి శనివారం రోజున ఎట్లాగో 7:52 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. 8:03 ద్వాదశి వెళ్ళిపోయి త్రయోదశి వస్తుంది. కాబట్టి రావి చెట్టు, నవగ్రహాలు, శివాలయం లేదా శివాలయం, నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఈ రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఉత్తరం వైపు ఫేస్ పెట్టి శివ అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయమని చెప్పండి. చేసిన తర్వాత నవగ్రహాల దగ్గరికి రావాలి. నవగ్రహాల దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు నవగ్రహాల చుట్టూ మళ్ళీ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడు ఉంటాడు కదా ఎలాగో ఆ శనీశ్వరుడి దగ్గర, అనగా శనీశ్వరుడు అనకూడదని అంటారు కొంతమంది శాస్త్రం ప్రకారం, శనైశ్చరుడి దగ్గర ఇనుప ప్రమిద తీసుకుని ఆ ఇనుప ప్రమిదలో నల్ల నువ్వుల నూనె వేసి నల్లటి ఒత్తి, అనగా నల్లటి వస్త్రాన్ని కొద్దిగా కట్ చేసి ఇలా నలిపేస్తే ఒత్తిలాగా తయారవుతుంది. ఆ నల్లటి వస్త్రంతో దీపారాధన చేసి నువ్వుల నూనెతో శనైశ్చరుడికి నమక మంత్రంతో కానీ లేకపోతే ఓం శివాయ నమః లేదా శనైశ్చరాయ నమః అనుకుంటూ మనసులో అనుకుంటూ అభిషేకం చేసి అన్నము, నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టి ఆ 8 ముద్దలు నైవేద్యంగా పెట్టాలమ్మా. పెట్టి ఆ నైవేద్యంగా పెట్టిన తర్వాత మీకు వీలైతే ఆ రావి చెట్టు ఒక డొప్పలలో పెట్టి రావి చెట్టు మొదట్లోనైనా పెట్టండి, లేదా ఏదైనా పిట్టగోడ మీదనైనా పెట్టండి. ఇంటికి వెళ్ళి కాలు కడుక్కొని ఆ రోజు ఉపవాసం ఉండండి. మధ్యాహ్నం 2 to 3 ఆ సమయంలో మనకు ఈ యొక్క శనిహోర ఉంటుంది. ఆ శనిహోర సమయంలో మీరు ఆ సందర్భంగా అనగా 1 to 2 శనిహోర. కాబట్టి ఆ 1 to 2 మధ్యలో మీరు ఎవరికైనా కానీ వికలాంగులకి, పెద్దవాళ్ళకి లేదా అంధులకి, వీళ్ళకి మానసిక శారీరక వికలాంగులకి మీకు తోచినంగా ఏదైనా అన్నం తినే పదార్థాలు కానీ పండ్లు కానీ ఏవైనా కానీ వాళ్ళకి దానం ఇవ్వండి. ఇక సంధ్యా సమయంలో సాయంత్రం 5:30 ఆ టైంలో శివాలయానికి చేరుకొని నీలి రంగు చామంతి పుష్పాలతో కానీ, శంఖు పుష్పాలతో కానీ, లేదా మారేడు దళాలతో కానీ
మీ పేరు మీద అర్చన చేయించుకోండి. తప్పకుండా దీని ప్రభావం వల్ల ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటిది ఆ శనేశ్వరుని యొక్క అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎందుకనంటే మనకు దైవానుగ్రహం కావాలమ్మా. ఎండ ఉంటుంది, వర్షం ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం, మన పనులు ఆగిపోతున్నాయా? గొడుగు వేసుకొని మన పనులు పూర్తి చేసుకుంటున్నాం. అట్లాగే మనకు కష్టాలు అనేటువంటివి వస్తున్నప్పుడు శనేశ్వరుణ్ణి మనం మనసులో తిట్టుకోకుండా కర్మదోషం తొలగించడానికే శనేశ్వరుడు మనకున్నాడు. గత జన్మ కర్మదోషం తొలగిపోతుంది మనం కష్టపడుతున్నామంటే. కాబట్టి ఈ శనేశ్వరుని ఈ విధంగా మనం అర్చించి మన కష్టాన్ని మనము ఆ శనేశ్వరుని అనుగ్రహంతో తగ్గించుకుంటాం. అంటే ఆ కష్టం మనల్ని బాధించకుండా శనేశ్వరుని అనుగ్రహం వల్ల మనకు తీరిపోతుందని చెప్పవచ్చు. ఈ విధంగా కంటకి శని ఉన్నటువంటి వృషభ రాశి వారు పరిహారం చేసుకోవాలంటారు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.